ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. అనామిక అనే ఒక సాధారణ కోడలు తన తెలివితేటలతో రెండు పెద్ద సంక్షోభాలను ఎలా ఎదుర్కొందో చూద్దాం. ఈ కథలు మనకు కేవలం నీతిని చెప్పడమే కాదు, ఎలాంటి కష్టాన్నైనా సరే మన ఆలోచనా విధానంతో ఒక గొప్ప అవకాశంగా ఎలా మార్చుకోవచ్చో చాలా స్పష్టంగా చూపిస్తాయి. సరే, మరి ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా మన కథానాయిక గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న ఆ రెండు పెద్ద సవాళ్లేంటో చూద్దాం. వాటికి ఆమె ఎలాంటి అద్భుతమైన పరిష్కారాలు కనుగొందో చర్చిద్దాం. ఇక చివరగా ఈ కథల నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలేంటో పరిశీలిద్దాం. మొదటగా ఈ కథలకు అసలైన హీరో ఎవరంటే అనామిక. ఆమె తెలివితేటలు, కుటుంబం పట్ల ఆమెకున్న శ్రద్ధే ఈ కథలన్నింటికీ ప్రాణం పోశాయి. ఆమె కేవలం కథలో ఒక పాత్ర మాత్రమే కాదు. ఆమె తెలివి, కుటుంబం పట్ల ఆమెకున్న శ్రద్ధ, ఆమె ముందుచూపు ఇవే అసలైన శక్తులు. ఆమె ఆలోచించే విధానమే ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించింది. చూసారా, వాళ్ల కుటుంబం ఆమెను ఎంతగా గౌరవిస్తుందో, వాళ్ల మాటల్లోనే ఆమె ఎంత ముఖ్యమైనదో మనకర్థమవుతోంది. వాళ్లకి ఆమె మీద ఉన్న ఈ నమ్మకమే రాబోయే కష్టాలను ఎదుర్కోవడానికి ఆమెకు ఒక బలమైన పునాది వేసింది. ఇప్పుడు కథలో మొదటి పెద్ద సవాలు వస్తుంది. ఇది మామూలు వాతావరణ సమస్య కాదు, వాళ్ల ఉనికికే ముప్పుగా మారిన ఒక పెద్ద సంక్షోభం. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, బయట సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. మరి లోపలో ఇల్లు ఒక మండుతున్న కొలిమిలా ఉంది. పాపం, వాళ్లకి ఎక్కడా ఉపశమనం అనేది లేదు. సొంత ఇల్లే నరకంగా మారింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా నిరాశపడతారు. కాని అనామిక అలా కాదు. ఆమెకు చాలా చాలా సాధారణంగా కనిపించే ఒక వస్తువులో ఒక పెద్ద పరిష్కారం కనిపించింది. ఆమె ఆలోచన ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఒక పుచ్చకాయ ఇల్లు అంటే ఇంటిమీద మొత్తం పుచ్చకాయ తీగల్ని పెంచడం. ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతితోనే ప్రకృతిని జయించడమన్నమాట. ఇది వ్యవసాయం, గృహనిర్మాణం కలిసిన ఒక అద్భుతమైన ఆలోచన కదా. అయితే ఈ ఆలోచన విజయవంతం అవ్వడానికి కారణం అనామిక మాత్రమే కాదు. ఇది ఒక టీంవర్క్. కుటుంబం మొత్తం ఒక్కటైంది. ఒకరు ఆలోచిస్తే మిగతా అందరూ దాని నిజం చేయడానికి తమ వంతు సహాయం చేశారు. ఇది ఒక వ్యక్తి ఆలోచన, ఒక సమిష్టి విజయంగా మారింది. ఒక్కసారి ఆ మార్పును గమనించండి. కొలిమిలాంటి ఇల్లు చల్లని పందిరిగా మారింది. వడదెబ్బ భయం పోయి ప్రశాంతమైన నిద్రొచ్చింది. అంతేనా, తినడానికి తియ్యటి పుచ్చకాయలు కూడా ఒకే దెబ్బకు ఎన్ని ప్రయోజనాలో కదా. సరే, వేడి సమస్య అయితే తీరిపోయింది. కాని వాళ్ల కష్టాలు ఇంకా తీరలేదు. పేదరికం రూపంలో మరో పెద్ద తుఫాను వాళ్ని చుట్టుముట్టింది. ప్రతిరోజూ బ్రతకడం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి. వాళ్ల అత్తగారి మాటలు వింటేనే అర్థమవుతుంది వాళ్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో. తాగడానికి ఒక గ్లాసు మజ్జిగ కూడా కొనలేని స్థితి అంటే ఎంతటి పేదరికంలో ఉన్నారో మనం ఊహించుకోవచ్చు. మళ్ళీ అనామిక తన తెలివిని ప్రదర్శించింది. అందరూ పనికిరానివి అని పక్కన పడేసే వాటిలోనే ఆమె ఒక గొప్ప అవకాశాన్ని చూసింది. చిన్నగా పాడైన మామిడి పండ్లతో వాళ్ల జీవితాన్నే మార్చేసింది. అదెలా జరిగిందంటే, ముందుగా బాగా పండిన మామిడి పండ్లతో ఒక రుచికరమైన షేక్ తయారుచేసింది. తర్వాత దాన్ని వేప చెట్టు కింద అమ్ముదామని ఒక సింపుల్ ప్లాన్ వేసింది. కుటుంబం మొత్తం కలిసికట్టుగా ఒక చిన్న దుకాణం పెట్టారు. ఇంకేముంది, ఆ మామిడి పండ్ల షేక్ సూపర్ హిట్ అయింది. ఇక్కడున్న నంబర్స్ చూడండి, అవి మామూలువి కాదు. 10 రూపాయల షేక్ మొదటి రోజే 1000 రూపాయల లాభం తెచ్చిపెట్టింది. అంటే ఒకరోజు కూలికి వెళ్తే వచ్చే 100 రూపాయలకి ఇది 10 రెట్లెక్కువ. ఒక్కరోజులో వాళ్ల జీవితం మారిపోయింది. ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళేం చేశారో తెలుసా? వాళ్ల పాత కారిపోయే ఇంటి స్థానంలో ఒక కొత్త గట్టి పక్కా ఇల్లు కట్టుకున్నారు. చూడండే, ఇది కేవలం డబ్బు సంపాదించడం కాదు, వాళ్ల జీవితానికి ఒక భద్రత, ఒక గౌరవం సంపాదించుకోవడం. సరే, మరి ఈ రెండు కథల ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? అనామిక విజయం వెనుక ఉన్న అసలైన సూత్రాలేంటి? వాటినిప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. చూసేరా, అసలైన తెలివితేటలు ఎక్కడో ఉండవు, మనం రోజూ చూసే వాటిలోనే ఉంటాయి. కుటుంబం మొత్తం కలిస్తే ఏదైనా సాధించొచ్చు. ఇతరులు వదిలేసిన వాటిలోనే మనకు అవకాశం దొరుకుతుంది. కొన్నిసార్లు ఒక చిన్న ఆలోచన, అవును, ఒక చిన్న ఆలోచన మన జీవితానే మార్చేస్తుంది. చివరిగా ఈ కథలు మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతున్నాయి. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం గమనించకుండా వదిలేస్తున్న విలువైన అవకాశాలు, వనరులు ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి.